అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతి జిల్లా స్థాయి కార్యక్రమాన్ని పురస్కరించుకుని ఘన నివాళులు అర్పించడం జరిగిందని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్నరాముడు పేర్కొన్నారు. ఆదివారం జిల్లా కలెక్టరేట్లో పొట్టి శ్రీరాములు 72వ వర్ధంతి దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్నరాముడు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వులను అనుసరించి అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతి కార్యక్రమాన్ని చేపట్టి ఘన నివాళి అర్పించడం జరిగిందని తెలిపారు. తెలుగు భాష మాట్లాడే వారి కోసం ప్రత్యేక రాష్ట్రం కావాలని ఆమరణ దీక్ష చేపట్టి రాష్ట్రం కోసం ప్రాణత్యాగం చేసిన గొప్ప వ్యక్తి అన్నారు. తదుపరి రోజుల్లో నెల్లూరు జిల్లాకు ఆయన పేరు పెట్టడం జరిగిందని తెలిపారు. లక్ష్య సాధనలో ప్రాణాలు అర్పించిన అటువంటి నాయకుల నుంచి స్ఫూర్తి పొందాలని జాయింట్ కలెక్టర్ రాముడు పిలుపునిచ్చారు. భారతదేశంలో తొలిసారిగా భాషా ప్రయుక్త రాష్ట్రం కావాలని పోరాడిన యోధుడు పొట్టి శ్రీరాములు వర్ధంతిని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని ఉత్తర్వులు జారీ చేయడం జరిగిందని, ఆ మేరకు మనమందరం కలిసి అమరజీవి పొట్టి శ్రీరాములకు నివాళులు అర్పించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఓ ఎల్ అప్పల్కొండ, ఇన్ఛార్జ్ జిల్లా బీసీ సంక్షేమ అధికారి కెఎన్ జ్యోతి, పౌర సరఫరాల జిల్లా మేనేజర్ టి రాధిక, కలెక్టరేట్ ఏవో ఆలీ, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు మనం పొట్టి శ్రీరాములు యొక్క వర్ధంతి జరుపుకుంటున్నాము. పొట్టి శ్రీరాములు గారు నెల్లూరు జిల్లాలో ఉండడం జరిగింది. అలాగే ప్రభుత్వం వారు ఆయన చేసిన కృషిని గుర్తించి పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాగా పేరు కూడా నామకరణం చేయడం జరిగింది. కాబట్టి వారు కూడా అప్పుడు బ్రిటన్లో పుట్టి పెరిగినప్పుడు కూడా తెలుగు భాష మీద, తెలుగు ప్రజల మీద ఎంతో అభిమానం ఉండి తెలుగు రాష్ట్రాన్ని మనం ఒక ప్రత్యేక రాష్ట్రం, తెలుగు మాట్లాడే వాళ్ళందరూ కూడా గుర్తించి ప్రత్యేకమైన రాష్ట్రం కావాలని నిరాహార దీక్ష చేయడం, ఆయన ఎన్నో ఉద్యోగాలు చేసినప్పుడు ఉద్యోగాలు మానేసి ఒక పట్టుదలతో నిరాహార దీక్ష చేసి ఆ నిరాహార దీక్షలోనే మరణించడం కూడా జరిగింది. కాబట్టి మనందరం కూడా ఎవరైనా కూడా ఆ స్వతహాగా భారతదేశాన్ని, అలాగే మన రాష్ట్రాన్ని, తమ కులాన్ని, భాషను కూడా అభివృద్ధి చేస్తూ ఏదో సాధించాలనే ఒక సంకల్పంతో వచ్చారు. అలాగే మనలో కూడా ఎవరైనా కూడా అటువంటి వాళ్ళు ముందుకు వచ్చి రాష్ట్రాన్ని, భాషను, ప్రాంతాన్ని కూడా అభివృద్ధి చేయడానికి ముందుకు రావాలని భావిస్తూ ఈరోజు వర్ధంతి దినం కాబట్టి అందరూ ఒక